ఓం శ్రీ గురుభ్యో నమః. ఔచిత్యం పరిశోధన మాసపత్రిక వ్యాస సూచి విభాగానికి స్వాగతం. ప్రస్తుతం ఔచిత్యం మాసపత్రికలో ప్రచురించబడినటువంటి అన్ని పరిశోధన వ్యాసాలను మాలికగా ఒకే చోట అందించే ప్రయత్నం. అంతర్జాలంలో ఎవరైనా ఎక్కడైనా ఏ వ్యాసం కావాలన్నా, ఏ వ్యాసకర్తకి సంబంధించిన వ్యాసం కావాలన్నా, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ సంపుటిలో, ఏ సంచికలో ప్రచురితమైన వ్యాసాన్ని వారు చూడాలనుకున్నా సులభంగా ఈ ఔచిత్యం పరిశోధన వ్యాస సూచి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. పత్రికను స్థాపించి అంటే 2020వ సంవత్సరం నుండి 2025 ఈ నెల వరకు ఉన్న అన్ని వ్యాసాలు కూడా మీరు వ్యాస శీర్షిక ద్వారా గాని, వ్యాసకర్త ద్వారా గాని ఒకసారి అన్వేషించి వాటిని ఆ లింకుల ద్వారా కూడా సరాసరి వ్యాసాన్ని చదివే అవకాశం ఉంటుంది. ఔచిత్యం.comలో అందుబాటులో ఉండే ఈ వ్యాస సూచి లింక్‌ని క్లిక్ చేశాక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కొన్ని అంశాలు ప్రత్యక్షమవుతాయి. వాటిలో వ్యాస శీర్షిక, వ్యాసకర్త, నెల, సంవత్సరం, సంపుటి, సంచిక అలాగే దానికి సంబంధించినటువంటి లింకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పైన సెర్చ్ అనే చోట తెలుగులో మీరేదైనా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌లో టైప్ చేసినట్లయితే కావాల్సినటువంటి అంశాలు కనిపించవు. కాబట్టి వ్యాస శీర్షిక అంటే వ్యాసంలో మీరు ఎంచుకుని పరిశోధన చేయదలుచుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఔచిత్యంలో ఏవైనా వ్యాసాలు వచ్చాయా లేదా తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యాసంలో ఉండేటువంటి టైటిల్‌లో గాని, లేదా అంశంలో గాని ఏదైనా భాగాన్ని ఒక పదాన్నైనా మీరు చెక్ చేసినట్లయితే సరిపోతుంది. వస్తువు అని కొడితే అంటే వస్తువుకు సంబంధించి ఎన్ని అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ఒక పరిశోధన అంశానికి సంబంధించి ఉదాహరణకి కథ అనుకుంటే కథకు సంబంధించి ఏ కథల గురించి ఎవరు ఎన్ని రకాలుగా రాశారు. ప్రక్రియల్లోకి వెళ్తే నవల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎన్ని నవల మీద ఎవరెవరు వ్యాసాలు రాశారన్నది మీకు వెంటనే ఇక్కడ మీకు వరుసగా కనిపిస్తాయి. వీటిలో కేవలం 10 కనిపిస్తున్నప్పటికీ 10 కాదు, కిందన మీరు చూసినట్లయితే ఇంకా పేజీలున్నాయి. 2వ పేజీ, 3వ పేజీ ఇలా మీరు అన్ని పేజీల్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం 30 వ్యాసాలు ఉన్నాయని కిందన చూపిస్తోంది. అలా మీరు చూడొచ్చు. ఒకేసారి చూడడానికి మీకు కావాలనంటే ఎన్ని అంశాలు ఉన్నాయో కూడా మీరు ఇలాగ పైన ఎడమ వైపు ఉన్నటువంటి అంశాల ద్వారా తెలుసుకోవచ్చు. సో, నవలతో పాటు ఒకవేళ నాటకానికి సంబంధించి ఏం వ్యాసాలు వచ్చాయో తెలుసుకోవాలనుకుంటే నాటకం అని, నాటికకు సంబంధించి ఏమైనా వచ్చాయా లేదా, అలాగే పద్య ప్రక్రియకి సంబంధించి ఏమైనా వ్యాసాలు వచ్చాయా, కావ్య ప్రక్రియకి సంబంధించి ఏమైనా వ్యాసాలు వచ్చాయా, ఇలా తెలుసుకోవచ్చు. వీటితో పాటు వ్యాసకర్తకు సంబంధించి ఎవరైనా రాసిన వ్యాసాలను మీరు చూడాలనుకున్నా, లేదా మీరే రాసిన వ్యాసాన్ని ఔచిత్యంలో ఇదివరకు రాసిన వ్యాసాన్ని వెతుక్కోవాలన్నా ఇక్కడ మీ పేరులో కొంత భాగాన్ని లేదా వ్యాసకర్త పేరులో కొంత భాగాన్ని టైప్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా ఎన్నుంటే వ్యాసాలు అన్నీ మనకి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనకి వ్యాసాలు చక్కగా వెతుక్కునే అవకాశం ఉంది. ఏదైనా ఒక వ్యాసాన్ని చూశాక ఆ వ్యాసాన్ని మీరు చదవాలనుకుంటే చివరి వైపు ఉన్నటువంటి లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే చాలు. ఉదాహరణకి 'వసంత గీతం గేయాలు తెలంగాణ జీవద్భాష' అనే మొదటి వ్యాసాన్ని మీరు చూడాలంటే ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే అది వెంటనే ఆ వ్యాసానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అలాగే ఈ రకంగా వ్యాస సూచి అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు వ్యాస సూచికొస్తారు. ఇక్కడ మీరు కావాల్సినటువంటి వ్యాసాన్ని వెతుక్కోవచ్చు. ఇంకా చివరి విషయం ఏంటి అనంటే ఇందులో కనిపిస్తున్నటువంటి వ్యాసాలని అకారద అనుక్రమంలో కూడా వరుసగా మీరు చూడొచ్చు. వ్యాస శీర్షిక అని కనిపిస్తున్న దాని మీద మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇప్పటిదాకా ప్రచురించబడిన అన్ని వ్యాసాలు మీకు అకారాది అనుక్రమణికలోకి వచ్చేస్తాయి. అంతర్జాలంలో అక్షరాన్ని అధిభౌతిక ఇలా మీకు కనిపిస్తాయి. పేజీలు మారుతూ ఉంటే అకారాద అనుక్రమణికలో మీకు అన్నివి అడ్జస్ట్ అయి కనిపిస్తాయి. అలాగే వ్యాసకర్తని ద్వారా కూడా మీరు అకారంతో ప్రారంభమయ్యే ఆచార్య అలాగే అన్ని పేజీల్లో మీరు చూడొచ్చు. ఎవరెవరు ఇప్పటిదాకా అకారాద అనుక్రమణికలో రాసినటువంటి వ్యాసాలు ఏమున్నాయో. అలాగే సంపుటి, సంచిక, ఒకటో సంపుటి, ఒకటో సంచికలో వచ్చిన వ్యాసాలు, రెండో సంపుటి, ఒకటో సంచికలో వచ్చిన వ్యాసాలు ఇలా కూడా మీరు వెతికే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 500 పైచిలుకు వ్యాసాలు, పరిశోధన వ్యాసాలు ఈ
5 సంవత్సరాల్లో మీకు అందుబాటులోకొచ్చాయి. వాటన్నిటిని మీరు పరిశోధన కోసం ఉపయోగించుకుని, మీరు కూడా చక్కని వ్యాసాలు రాస్తూ ఔచిత్యం పత్రికని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ధన్యవాదాలు.